హాయ్ ఫ్రెండ్స్, నేను నవీన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను పాన్ కార్డులో కరెక్షన్స్ ఎలా చేయాలో చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మరి పాన్ కార్డ్ చేసే ముందు డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా మనం సెట్ చేసుకోవాలి. సో ఈ వీడియోలో ముందుగా నేను డాక్యుమెంట్స్ని ఎలా సెట్ చేసుకోవాలో చెప్పబోతున్నాను. కొత్త పాన్ కార్డు ప్రాసెస్ కూడా కొంచెం ఆల్మోస్ట్ సేమే ఉంటుంది. సో ఫ్రెండ్స్, నేను ఎక్కడైతే డాక్యుమెంట్ని స్కాన్ చేసుకుంటున్నానో ముందుగా నా స్కానర్ని అయితే ఓపెన్ చేశాను. సో ఇక్కడ స్కాన్ అని ఉంది కదా, స్కాన్ మీద క్లిక్ చేస్తున్నాను. నా స్కాన్ అయితే ఓపెన్ అవుతుంటుంది. సో ఇప్పుడు ప్రింటర్లో నేను ఆధార్ కార్డు అయితే ఇన్సర్ట్ చేశాను. సో ఇక్కడ సేవ్ యాస్ జేపీని సెలెక్ట్ చేసుకొని స్కాన్ మీద క్లిక్ చేశాను. సో ఇప్పుడు మనకి ఆధార్ కార్డ్ అయితే స్కాన్ అవుతుంది. సో ఆధార్ కార్డ్ స్కాన్ అయింది. సో నేను కొంచెం దీన్ని రొటేట్ చేసుకుంటున్నాను. సో అలాగే దాని మీద క్లిక్ చేసి దాని సైజుని కూడా నేను ఇప్పుడే సెట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ ప్లస్ సింబల్ మీద పెడితే నెక్స్ట్ డాక్యుమెంట్ని స్కాన్ చేసుకోవచ్చు. సో మళ్ళీ ఇప్పుడు పాన్ కార్డ్ అని అయితే ప్రింటర్లో పెట్టి స్కాన్ అయితే చేస్తున్నాను. సో ఇప్పుడు పాన్ కార్డ్ని రొటేట్ చేసుకుంటున్నాను. సో అన్నీ కూడా ఒకే సైడ్ ఉండేటట్టు. సో ఇప్పుడు కొంచెము సైజ్ తగ్గిస్తున్నాను. సో ఇప్పుడు మళ్ళీ ప్లస్ మీద క్లిక్ చేశాను. సో ఇంకొక డాక్యుమెంట్ని స్కాన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు పాస్ ఫోటోని స్కాన్ అయితే చేస్తున్నాను. సో ఫోటోని కూడా మళ్ళీ రొటేట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నాకు ఎంత సైజు కావాలో అంత సెట్ చేసుకుంటున్నాను. అలాగే మళ్ళీ సెట్ చేసుకున్నాక ఇప్పుడు ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఫైనల్గా సిగ్నేచర్ని నేను స్కాన్ చేస్తున్నాను. పాన్ కరెక్షన్ చేయాలంటే పాత పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఫోటో, సైన్ కస్టమర్ అయితే మనకు కావాల్సి ఉంటుంది. సో ఇప్పుడు కస్టమర్ సైన్ని కూడా నేను స్కాన్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు సైన్ని కూడా రొటేట్ చేస్తున్నాను. సో అలాగే నాకు కావాల్సిన సైజులో సైన్ని కూడా సెట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు సేవ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనల్ని లొకేషన్ అడుగుతుంది. సో ఇక్కడ నేను డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ని అయితే క్రియేట్ చేస్తున్నాను. సో ఈ ఫోల్డర్కి పాన్ అని నేమ్ ఇచ్చి ఫోల్డర్ని క్రియేట్ చేస్తున్నాను. సో ఈ ఫోల్డర్లో మనము ఇంతసేపు స్కాన్ చేసిన ఫైల్స్ అన్నీ కూడా సేవ్ అవుతున్నాయి. సో ఈ ఫైల్స్ అన్నిటికి కూడా నేను ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెడుతున్నాను. సో ఫస్ట్ది ఆధార్ ఉంది కనుక కింద మనం రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత
రీనేమ్ అని ఉంటుంది. సో రీనేమ్ మీద ఆధార్ అని ఇచ్చాను. రెండోది మళ్ళీ ఫైల్ ఏమిటో చెక్ చేస్తున్నాను. సో ఇది పాన్ కదా, సో ఈ పాన్ని రీనేమ్ చేస్తున్నాను. సో పాన్ అని, సో ఇది పాన్ అని. సో నెక్స్ట్ది ఫోటో కాబట్టి ఫోటోని రీనేమ్ చేస్తున్నాను. ఇక్కడ స్కాన్ 3 అని ఉంది కదా దీన్ని. సో ఈ థర్డ్ ఫైల్ని ఫోటోని రీనేమ్ చేశాను. లాస్ట్ది సైన్ అని రీనేమ్ చేస్తున్నాను. సో ఇలా ఎందుకు చేస్తున్నానంటే సో ఏది ఎక్కడ డాక్యుమెంట్ ఉందో మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడానికి. ఇప్పుడు వీటిని సైజులు అయితే మారుస్తున్నాను. మనం వీటి సైజులు మార్చిపోతే అప్లోడ్ చేసేటప్పుడు తీసుకోదు. సో అందుకోసం నేను క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను. సో క్రోమ్లో రిఫ్లెక్ట్ యూ అని సెర్చ్ బార్లో సెర్చ్ చేస్తున్నాను. సో వచ్చిన ఫస్ట్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు చూస్ ఫైల్ మీద క్లిక్ చేయాలి. సో నేను ఇప్పుడు ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ ఫోటో అని ఉంటుంది. సో గెట్ ఫోటో మీద క్లిక్ చేయగానే మనకి ఫోటో అనేది కరెక్ట్ సైజులో సెట్ అయ్యి మనకి ఫోటో డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇప్పుడు సైన్ మీద క్లిక్ చేస్తున్నాను. గెట్ సైన్ మీద క్లిక్ చేయగానే ఈ ఫోటో కూడా మనకి డౌన్లోడ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మనకి అప్లోడ్ కావాల్సిన సైజులు మనకి ఇవి సెట్ అయ్యి మనకి వస్తాయి. కన్వర్ట్ అయిన సైన్ కూడా మనకి డౌన్లోడ్ అయిపోయింది. సో ఇప్పుడు కన్వర్ట్ అయిన ఫొటోస్ని మనం క్రియేట్ చేసుకున్న ఫోల్డర్లో అయితే నేను పేస్ట్ చేస్తున్నాను. సో అంతకుముందు ఉన్న ఫైల్స్ నేను తీసేస్తున్నాను. సో వాటి ప్లేస్లో కన్వర్ట్ అయిన సైన్ ఫోటో అనేది ఇక్కడ నేను పేస్ట్ చేశాను. ఇప్పుడు ఇక్కడ వాటికి పేర్లు అయితే మారుస్తున్నాను. సైన్ ఫోటోకి సైన్ అని, ఫోటో దానికి ఫోటో అని పేరు అయితే మారుస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఇక్కడున్న ఆధార్ కార్డ్ని అలాగే పాన్ కార్డ్ని, పాత పాన్ కార్డ్ని పీడిఎఫ్గా మార్చాలి. సో ఆ రెండింటిని కూడా పీడిఎఫ్గా మారుస్తున్నాను. సో ఇప్పుడు క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను. క్రోమ్ ఓపెన్ చేసి సెర్చ్ బాక్స్లో JPG2 PDF అని సెర్చ్ చేయండి. సో వచ్చిన ఫస్ట్ వెబ్సైట్ని ఓపెన్ చేయండి. సో ఇక్కడ సెలెక్ట్ ఇమేజెస్ మీద క్లిక్ చేయగానే మనకు ఫైల్ అనేది అడుగుతుంది. సో నేను ఇక్కడ ఆధార్ ఫైల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కన్వర్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. కన్వర్ట్ మీద క్లిక్ చేయగానే మనకి డౌన్లోడ్ PDF అని చూపిస్తుంది. సో ఇక్కడ డౌన్లోడ్ PDF మీద క్లిక్ చేయాలి. సో మనకి ఫైల్ PDF ఫార్మాట్లో డౌన్లోడ్ అయిపోతుంటుంది. సో నెక్స్ట్ ఇప్పుడు కింద ఉన్న బ్యాక్ బటన్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఇప్పుడు పాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కన్వర్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు డౌన్లోడ్ PDF మీద క్లిక్ చేయగానే ఇది కూడా మనకి డౌన్లోడ్ అయిపోతుంటుంది. ఆధార్ కార్డు, పాన్ కార్డు PDF చేసిన తర్వాత వాటి సైజులు కూడా మనం తగ్గించాల్సి ఉంటుంది. ఆధార్, పాన్ PDFను కూడా మనము సైజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను దాన్ని సైజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు కొత్త ట్యాబ్లో PDF సైజ్ రెడ్యూసర్ అని సెర్చ్ చేస్తున్నాను. సో వచ్చిన ఫస్ట్ వెబ్సైట్ని ఓపెన్ చేయాలి. సో ఇప్పుడు ఆ PDF ఫైల్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో పాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో అది కంప్రెస్ అయిపోయింది. సో ఇప్పుడు డౌన్లోడ్ కంప్రెస్ PDF మీద క్లిక్ చేయగానే మనకి పాన్ అనేది సైజు రెడ్యూస్ అయ్యి మనకి వస్తుంది. సో ఇప్పుడు పాన్ కార్డ్ చేసినట్టే ఆధార్ కార్డ్ని కూడా మనము సైజుని తగ్గియాలి. సో మళ్ళీ ఇప్పుడు బ్యాక్ వచ్చి సెలెక్ట్ PDF మీద క్లిక్ చేసి ఆధార్ కార్డ్ని సెలెక్ట్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కన్వర్ట్ PDF క్లిక్ చేయగానే మనకి PDF సైజు కూడా రెడ్యూస్ అయ్యి వస్తుంది. సో ఈ ఆధార్ కార్డు సైజు కూడా మనకి రెడ్యూస్ అయింది. సో ఇప్పుడు ఈ రెండు ఫైల్స్ని మనం కాపీ చేసుకొని మనం పెట్టుకున్న ఫోల్డర్లో పేస్ట్ చేయాలి. సో ఇప్పుడు నేను పేస్ట్ చేశాను. ఇలా డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా ప్రాపర్ సైజులోకి మనం చేసుకోవాలి. సో చేసుకున్న తర్వాతనే మనము పాన్ కార్డు కొత్తది అప్లై చేయడమైనా లేదా కరెక్షన్ చేయడమైనా కానీ చేయాలి.
ఇప్పుడు పాన్ కార్డ్ ఎలా అప్లై చేయాలో చూద్దాము. సో క్రోమ్ ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బాక్స్లో CSCVLE అని సెర్చ్ చేయండి. సో మీ CSC DSP పోర్టల్లోకి లాగిన్ అవ్వండి. సో ఇప్పుడు సెర్చ్ బాక్స్లో NSDL అని సెర్చ్ చేయండి. సో వచ్చిన దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి NSDL సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ లాగిన్ విత్ DC సేవ కనెక్ట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు పైన రైట్ సైడ్లో 3 డాట్స్ ఉంటాయి కదా, సో 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ పాన్ కరెక్షన్ ఉంది కదా, పాన్ కరెక్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్కాన్ పేజ్ మీద తర్వాత చేంజ్ CSF మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయండి. తర్వాత ఇండివిజువల్ మీద క్లిక్ చేయండి. సో తర్వాత ఫిజికల్ ఫార్మ్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మనం ఎవరైతే పని అప్లై చేస్తున్నా వాళ్ళ పేరుని అయితే ఎంటర్ చేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. తర్వాత ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. సో ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ ఈమెయిల్ ID ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత ఈమెయిల్ ID ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ప్రొసీడ్ టు NSDL పోర్టల్ వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. మళ్ళీ అగ్రీ అడుగుతుంది, అగ్రీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫోన్ నెంబర్ని ఎంటర్ చేసి సెండ్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకి OTP వస్తుంది. వచ్చిన OTPని ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేయగానే మనకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంటుంది. ఆధార్ దగ్గర ఆధార్ నెంబరు ఎంటర్ చేయండి. సో నెక్స్ట్ దాంట్లో నేమ్ ఆన్ ఆధార్ కార్డులో నేమ్ ఎలా ఉందో అలా ఎంటర్ చేయండి. సో నెక్స్ట్ దాంట్లో పెళ్ళైన వాళ్ళకి శ్రీమతి అని పెట్టండి, పెళ్ళిన వాళ్ళకి కుమారి అని పెట్టండి. సో ఇక్కడ లాస్ట్ నేమ్ దగ్గర ఆధార్ కార్డులో ఏ నేమ్ ఉందో చివరిగా అది నేమ్ ఎంటర్ చేయండి. సో ఫస్ట్ నేమ్ అంటే ఫస్ట్ ఏ నేమ్ ఉందో, ఇంటి పేరు ఉందా లేకపోతే పర్సన్ పేరు ఉందా, అది ఎంటర్ చేయండి. మిడిల్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత జెండర్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకొని కింద ఉన్న టిక్ బాక్స్ని టిక్ చేసి తర్వాత ఒకసారి అన్నీ కూడా పైనుంచి కరెక్ట్గా ఎంటర్ చేశారో లేదో చెక్ చేసుకున్న తర్వాత కింద నెక్స్ట్ అని ఉంటుంది. సో నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంకొక పేజ్ అనేది లోడ్ అవుతుంది. ఇక్కడ పేరెంట్ డీటెయిల్స్ అడుగుతుంది. సో ఫస్ట్ నేమ్ దగ్గర ఫస్ట్ నేమ్ ఇవ్వండి, అలాగే లాస్ట్ నేమ్ దగ్గర లాస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. సో ఇక్కడ 2 times మనము పేరెంట్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ STD కోడ్ అడుగుతుంది, 91 అనేది ఎంటర్ చేయండి. సో తర్వాత ఇక్కడ అడ్రస్ కాడ రెసిడెన్స్ మీద పెట్టండి. సో ఈ టిక్ బాక్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇంటి నెంబర్ కొట్టండి, తర్వాత విలేజ్ నేమ్ కొట్టండి. సో విలేజ్ నేమ్ తర్వాత పోస్ట్ ఆఫీస్ ఉంటుంది. సో విలేజ్ నేమ్ దగ్గర కొట్టిన తర్వాత పక్కన పోస్ట్ అని ఎంటర్ చేయండి. సో తర్వాత కాలనీ పేరు ఎంటర్ చేయండి. సో తర్వాత సిటీ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత కంట్రీ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత స్టేట్ నేమ్ ఎంటర్ చేయండి. సో తర్వాత పిన్ కోడ్ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ పైన అన్నీ కూడా ఆధార్ అని ఎంటర్ చేయండి. సో ఇప్పుడు ఫోటో దగ్గర మనం ఫస్ట్ ఫోల్డర్లో పెట్టుకున్న ఫోటో ఓపెన్ చేసి ఆ ఫోటోని ఇక్కడ ఓపెన్ చేయండి. సో అప్లోడ్ చేయండి.
సో అలాగే సైన్ కూడా సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేయండి. సో అప్లోడ్ చేసిన తర్వాత కింద డాక్యుమెంట్ ఉంటుంది కదా, ఇక్కడ నేను యాడ్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఎందుకంటే మన దగ్గర 2 డాక్యుమెంట్స్ ఉన్నాయి, కానీ ఆ 2 డాక్యుమెంట్స్ అప్లోడ్ చేద్దామంటే యాడ్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేస్తే అది సర్వర్ ప్రాబ్లం వల్ల రావడం లేదు. సో ఇప్పుడు నేను ఆ రెండింటిని కూడా ఒకే డాక్యుమెంట్గా చేస్తున్నాను. సో అందుకోసం ఇంకొక ట్యాబ్ తీసుకొని ఆ ట్యాబ్లో PDF మెర్జ్ అని సెర్చ్ చేస్తున్నాను. సో వచ్చిన ఫస్ట్ వెబ్సైట్ని ఓపెన్ చేశాను. సో ఇప్పుడు మనము ఆధార్ పాన్ PDF చేసుకున్నాం కదా, ఆ రెండింటిని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేయగానే ఇక్కడ కింద మెర్జ్ అండ్ PDF అని ఉంటుంది. సో ఆ మెర్జ్ PDF మీద క్లిక్ చేసిన కానీ మనకి 2 మెర్జ్ అయిపోయి డౌన్లోడ్ చేయగానే అవి డౌన్లోడ్ అయిపోతుంటాయి. సో ఇప్పుడు బ్యాక్ వచ్చేసి యాడ్ డాక్యుమెంట్ మీద సెలెక్ట్ చేసుకొని దాన్ని ఓపెన్ చేసి అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత మనకి అప్లోడ్ అయిపోతుంది. సో ఇక్కడ కింద లాస్ట్గా ఊరి పేరు అని అడుగుతుంది. సో ఆ ఊరి పేరు ఇక్కడ ఇవ్వండి. సో ఊరి పేరు ఇచ్చిన తర్వాత అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదో ఒకసారి మనమైతే చెక్ చేసుకోవాలి. సో చెక్ చేసుకున్న తర్వాత కింద మనకి కన్ఫర్మ్ అని వస్తుంది. సో కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. సో మీకు ఏమన్నా చేంజెస్ ఉంటే మనం అక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంటుంది, ఎడిట్ మీద క్లిక్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను కన్ఫర్మ్ చేస్తున్నాను. సో ఇక్కడ OTP బేస్డ్ అని అడుగుతుంది, OTP బేస్డ్ మీద క్లిక్ చేశాను. సో పైన ఉన్న బాక్స్లో టిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేస్తున్నాను. సో మనకి OTP సెండ్ OTP మీద క్లిక్ చేయగానే కస్టమర్కి OTP అనేది వెళ్తుంది. సో ఇక్కడ OTPని ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసిన తర్వాత మనకి OTP సక్సెస్ అవుతుంది. సో ఫైనల్గా మనకి పేమెంట్ చేయమని ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంటుంది. సో ఇక్కడ పే నౌ మీద క్లిక్ చేయగానే మన CSC పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ని ఎంటర్ చేసిన తర్వాత పిన్ నెంబర్ అడుగుతుంది. సో పిన్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత పే నౌ మీద క్లిక్ చేయండి. సో వెంటనే మనకి పేమెంట్ అనేది అయిపోతుంటుంది. మన అప్లికేషన్ సక్సెస్ఫుల్ అని మనకి మెసేజ్ అనేది వస్తుంటుంది. సో ఈ విధంగా మనము కంప్లీట్ చేస్తాము అప్లికేషన్ని. సో దీంతో పాటు ఇంకొక స్టెప్ కూడా మనకు ఉంటుంది. మన మెయిల్కి డాక్యుమెంట్స్ అని వస్తాయి. సో ఆ డాక్యుమెంట్స్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను మెయిల్ ఓపెన్ చేశాను. సో చూసారు కదా, మెయిల్కి వచ్చినాయి. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డులో ఉన్న ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయాలి. సో అప్పుడే ఈ డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవుతుంది. సో 01011971 ఉందనుకోండి, మధ్యలో బైలు గీలు లేకపోతే హ్యాష్లు ఏం కొట్టకుండా డైరెక్ట్గా కొట్టేయాలి. సో కొట్టిన తర్వాత మనకి మనం ఫిల్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా వస్తాయి ఫోటోతో సహా. సో వాటిని మనం ప్రింట్ తీసుకోవాలి. సో అలాగే మనం అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్, మనకి పాన్ కార్డ్ అయితే ఉందో పాన్ కార్డు కనపడుతుంది, ఇక్కడ ఆధార్ కార్డు కూడా కనపడుతుంది. సో కొత్త వాళ్ళు చేసే వాళ్ళకి పాన్ కార్డ్ అయితే ఉండదు కాబట్టి పాన్ కార్డు కనపడదు. సో దీన్ని ప్రింట్ తీసుకోండి. సో నెక్స్ట్ ఇంకొకటి కూడా ఉంటుంది, అక్నాలజ్మెంట్ స్లిప్. సో అక్నాలజ్మెంట్ స్లిప్ కూడా మనం ప్రింట్ అవుట్ తీసుకోవాలి. సో ఇక్కడ కూడా డేట్ ఆఫ్ బర్త్, ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సో ఇక్కడ అక్నాలజ్మెంట్ స్లిప్ అనేది వచ్చింది కదా, సో దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. ప్రింట్ తీసుకొని దీన్ని మనము NSDLకి కొరియర్లో సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ తీసిన తర్వాత వీటి మీద మనం ఫొటోస్ అయితే అంటించాలి. సో ఆ ఫొటోస్ అంటించిన తర్వాత సైన్స్ అయితే కస్టమర్తో చేయించాలి. ఆ సైన్లు ఎలా చేయించాలో సో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. నేను కస్టమర్తో సైన్లు పెట్టి ఫోటో అతికిచ్చినవి మీకు చూపిస్తున్నాను. సో చూసారు కదా, ఒకసారి మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. సో ఇక్కడ కలర్ ఫోటో అతికేయాలి, పక్కనే సైన్ కూడా చెప్పించాలి.
అలాగే ఫోటోకి అడ్డంగా ఒక సైన్ చేపియాలి, కింద కూడా ఒక సైన్ అనేది చేపియాలి. సో ఇంకో పేపర్ ఉంటుంది సెకండ్ పేపర్, ఆ సెకండ్ పేపర్లో కూడా సైన్ అనేది చేయించాలి. సో ఇవన్నీ కూడా ఇక్కడ వచ్చిన డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా పిన్ చేసి మనము NSDLకి పంపించాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ విధంగా ఒక పాన్ కార్డ్ని మనము చేయొచ్చు. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్ యూ.